ఇంకొక అంశము నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటి జరిగింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసు, టీ కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్ఛార్జి మన్నె సతీష్ను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి క్రిషాంక్ని అరెస్ట్ చేసింది అనేటువంటి విషయం తెలుసు. ఏది బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి క్రిషాంక్ని అరెస్ట్ చేసిందంటే సరే ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు అరెస్ట్ చేసింది అనుకోవచ్చు. సరే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దానికి అరెస్ట్ చేయడమే దరిద్రము. ఒకవేళ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు సమాచారం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఒరిజినల్ వీడియోలు, ఒరిజినల్ అవి పెడితే తప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఎట్లా అంటే వీళ్ళకు సంబంధించింది ఢిల్లీ వర్సెస్ తెలంగాణ ఫేక్ వీడియో ఇష్యూపై పోలీసులకు ఎత్తులకు పై ఎత్తులు. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతుదారులకు ఢిల్లీ నుంచి నోటీసులు. ముందస్తుగానే అదుపులోకి తీసుకున్న తెలంగాణ ఆఫీసర్లు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళను తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేసుకోవడం ఏమిటి, ఇదొక విచిత్రం అనుకున్నాం. కానీ అది విచిత్రం కాదు, అది విచిత్రం కాదు. ఢిల్లీ పోలీసుల దగ్గర పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయనేటువంటి విషయం. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు గురువారం మరోసారి గాంధీ భవన్కు వచ్చారు. ఇన్స్పెక్టర్ రామ్ నివాస్ నేతృత్వంలో ప్రత్యేక బృందం గాంధీ భవన్కు వచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా వివరాలు సేకరించి నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు గాంధీ భవన్కు చేరుకుని ఢిల్లీ పోలీసులతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు వచ్చిన సమయంలో కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రరెడ్డి అందుబాటులో లేకపోవడంతో వారు వెనక్కి తిరిగారు. కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు గత 29న తెలంగాణ వచ్చారు. మే 1న ఇది చేయాలనేటువంటిది, మే 1న విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన హాజరు కాలేదు. దానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ అడ్వకేట్ తోటి ఢిల్లీ పోలీసులకు సమాధానం కూడా పంపారు. ఆ సమాధానానికి సంబంధించి సిసిఎస్ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె సతీష్తో పాటు మరికొందరిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్ పోలీసులు కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా ఫేక్ వీడియోలో ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఎవరిల్లు సతీష్తో పాటు నవీన్, సతీష్ అంటే నేను కాదు, మళ్ళీ అలా సతీష్ వేరే, సతీష్తో పాటు నవీను, శివ, గీత, తస్లిమా, విష్ణును అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత ప్రేమేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ఐటీ సెల్పై పోలీసులు ఐపీసీ కింద నమోదు చేశారు. బీజేపీ వాళ్ళు ఇక్కడ ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి మేము అరెస్ట్ చేసినామనేటువంటి మాట చెప్పారు. అయితే దీనివల్ల ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎవరైతే వీళ్ళు అరెస్ట్ చేశారో వాళ్ళకి న్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరిగింది, వాళ్లకు అనుకూలంగా పోయేటట్టుగా జరిగింది. నిన్న ఒక మాట, ఇంకొక అంశము ఏది, రేవంత్ రెడ్డి సిద్దిపేటకి వెళ్ళారు. సిద్దిపేటకి వెళ్ళేటప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చెప్పారు. సిద్దిపేటలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే జనం వస్తారా రారా అని సందేహించారు. హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్ళేటప్పుడు మిత్రుడు సిద్దిపేట మీటింగ్కు జనం వస్తారా అని సందేహం వ్యక్తం చేశాడని రేవంత్ చెప్పారు. ఆ తర్వాత ఆసిఫాబాద్లో బయలుదేరినప్పుడు కూడా మంత్రి సీతక్క ఒకసారి కనుక్కోమని సూచించారు. కానీ వేలాది మంది వస్తారనే నమ్మకంతో సిద్దిపేటకు వచ్చారని, తన నమ్మకం వమ్ము కాలేదని సీఎం స్పష్టం చేశారు. నిర్బంధాలు దాటుకుని పెద్ద సంఖ్యలో ప్రవాహంలా జనాలు తరలి వచ్చారని, సిద్దిపేట ప్రజల పౌరుషాన్ని చూశాక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారంట. విజయం పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటిదాకా మద్దతుదారులాగా ఉన్నటువంటి మైనార్టీలు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిపోయారు. సో బీఆర్ఎస్కి అదొక పెద్ద దెబ్బ, కాంగ్రెస్కు ఓట్లు పెరగడానికి అదొక సూచన. గెలుస్తాయని నేను చెప్పట్లేను, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరగడానికి వచ్చేటువంటి ఒక అవకాశం ఏంటంటే అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కొన్ని పోతాయి, ఏది మైనార్టీ ఓట్లు. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయవాదులు లేదంటే దేశంలో మోడీ గెలిచేటువంటి కూడా బీజేపీ వైపు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. తద్వారా రెండో స్థానం కోసం ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన రెండో స్థానంలో ఎవరు అనేటువంటి అంశం పైన క్లారిటీ రావాల్సి ఉంటుంది.